యేసుక్రీస్తు నామములో ఈ ఆదివారపు ఆరాధనకి వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మనం దేవుని వాక్యం చదువుకునే ముందు పోయిన వారం ఏం విన్నామో చెప్పండి. ఎంతమంది? 10 మంది కుష్ఠరోగులు. వాళ్ళ గురించి మనం ఏం విన్నాం? దేవుని మాట వినటానికి ఆసక్తిగా వచ్చారు. ఇంకా ఏమన్నాం? అన్ని రోగాల కంటే భయంకరమైన రోగం ఏదని చెప్పుకున్నాం? పాపం అనే రోగము భయంకరం. రెండో విషయము, వాళ్ళు యేసు గురించి విన్నారు, యేసు దగ్గరికి వచ్చారు, యేసుకి సమస్యని చెప్పుకున్నారు. దేవుడు తీర్చారా తీర్చలేదా? తీర్చారు. మనం కూడా ఎవరి గురించి వినాలి? ఎక్కువ దేవుని గురించి వినాలి. ఎవరి దగ్గరికి రావాలి? మనం దేవుని దగ్గర. మన సమస్యలు ఎవరితో చెప్పాలి? దేవుడికి చెప్పాలి. హల్లెలూయా. సరే, మనం పోయిన వారం కాక అంత ముందు వారం దరిదాపుగా 3 వారాల గురించి ఒకే ఇద్దరు గురించి చెప్పుకుంటా ఉన్నాం. ఎవరిద్దరు? లాజరు, ధనవంతుడు. ఈ వారంతో లాజరు, ధనవంతుడి యొక్క స్టోరీ అయిపోతుంది. చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వచనం నేను చదువుతాను, నాతో పాటు చెప్పండి. లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి, చెప్పండి. తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి తన వేలు కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారంటే దేవునితోటి ధనవంతుడు మాట్లాడుతూ ఉన్నాడు. లేకపోతే అబ్రహాము తోటి ఈ ధనవంతుడైన వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి తన వేలి కొనలో నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. హల్లెలూయా. ఏమని దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు, లేకపోతే నరకములో మొరపెడతా ఉన్నాడంటే, తండ్రి అయిన అబ్రహామా నా విషయంలో కనికరపడి నా మీద జాలిపడి ఇదిగో నీ పక్కనే ఉన్న లాజర్ను ఒక్కసారి నా దగ్గరికి పంపించయ్యా. ఎలా పంపిస్తావు అంటే, అక్కడున్న నీళ్లతో ఆ నీళ్ళల్లో తన వేలు అలా పెట్టి లేపినప్పుడు ఒక చుక్క బొట్టు వస్తుంది కదా, ఆ ఒక్క బొట్టు నా నోట్లో పడేయటానికి ఎవరిని పంపించమంటున్నాడు? లాజరు కురుపులతో ఉన్నాడే, లాజరు కుష్ఠరోగంతో ఉన్నాడే, లాజరు యొక్క శరీరం అంతా కూడా మరి పుండులతోటి చీముతోటి కారిపోతున్న పరిస్థితుల్లో లాజర్ని చాలాసార్లు నువ్వు గడప దాటుకుంటా పోతా వాడి మీద ఉమ్మేసిన దినాలున్నాయి, వాడిని చేదరించుకున్న దినాలున్నాయి. ఈరోజు లాజరు యొక్క అవసరత వచ్చిందా? నరకంలో పడిన తర్వాత, నరకంలో కాలిపోతున్నప్పుడు, నరకంలో వేదన పడుతున్నప్పుడు, నరకంలో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క ధనవంతుడికి ఎవరు గుర్తొచ్చారు? లాజరు. భూమి మీద ఉన్న లాజరు గుర్తొచ్చాడు. లాజరు ఎంత అసహించుకున్నాడో లాజరుని ఎంత తృణీకరించాడో, లాజరు మాటలు వినకుండా ఎంత పెడచెవులు పెట్టి తిరిగాడో, ఈరోజు నరకంలో పడి అల్లాడిపోతూ కాలిపోతూ మరి చెవుల్లోంచి ముక్కుల్లోంచి నవరంధ్రాల్లో నుంచి పురుగులు వస్తా ఆ అగ్నిగుండంలో ఆరిపోతా ఉన్న ఆ పరిస్థితుల్లో దేవుడితో చెప్తున్న మాట ఏంటంటే, నా యందు కనికరపడు. హల్లెలూయా. ఎవరి యందు కనికరపడాలంట? లాజరు. ఎవరి విషయంలో? ధనవంతుని విషయం. ఏం పడాలంట? దేవుడు కనికరపడాలి, జాలి పడాలంట. నా విషయంలో జాలిపడి లాజర్ని నా దగ్గరికి పంపించని నరకంలో ప్రార్థన చేస్తున్నాడు ఈ వ్యక్తి. ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? మనము గనక దేవునికి
అయిష్టకరమైన కార్యాలు చేసి నరకానికి వెళ్ళావనుకో, నీవక్కడ ఎంత మొత్తుకున్నా కానీ నీ మాట వినేవాడు ఉండడు. నువ్వెంత ప్రార్థన చేసినా కానీ నీ ప్రార్థన వినేవాడు ఉండడు. నువ్వెంత కన్నీరు గార్చినా కానీ నీ కన్నీరు చూసేవాళ్ళు ఉండరు. అదేమన్నా చెయ్యాలి అనుకుంటే అది భూమి మీదే జరగాలి. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గర పాప క్షమాపణ పొందాలన్నా భూమి మీదే, దేవునికి ప్రార్థన చేయాలన్నా భూమి మీదే, దేవుని అడగాలన్నా భూమి మీదే, దేవుని దగ్గర నుంచి పొందుకోవాలన్నా కానీ భూమిపైనే. కానీ చనిపోయిన తర్వాత నువ్వేం చేసినా కానీ, చనిపోయిన తర్వాత మన ఆత్మ ఉంటుంది కదా, ఆత్మకు చావు లేదు. శరీరానికి చావు ఉంటుందేమో కానీ ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తాది, న్యాయ విమర్శల్లో నిలబడతాది. వాని క్రియలను బట్టి వానికి జీతం ఇవ్వబడును. మనం భూమి మీద చేసిన పనులను బట్టి, యవ్వన కాలంలో, వయసులో, చిన్నతనములో, దేవుడు జ్ఞానం ఇచ్చినప్పటి నుంచి మనం చేసిన పనులను బట్టి దేవుని దగ్గర న్యాయ విమర్శ ఉంటుంది. ఆ న్యాయ విమర్శల్లో మనం దేవునితో ఉంటామా, నరకంలో ఉంటామనేది తేలిపోతుంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ తేలిపోయింది. తేలిపోతే ధనవంతుడేమో నరకానికి వెళ్ళిపోయాడు, లాజరేమో పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళిన లాజర్ను గుర్తు చేసుకుంటూ దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి నా విషయంలో జాలి చూపించయ్యా, నా విషయంలో నాకు జాలి, కరుణ, దయ చూపించి నన్ను ఆ లాజర్ను పంపించు నా దగ్గరకని నరకంలో వేదన పడుతూ చెప్తున్న మాటలు ఇవి. హల్లెలూయా. నేనేమంటానంటే, దేవుని యొక్క ప్రేమ భూమి మీదే ఉంది, దేవుని యొక్క కనికరం భూమిపైనే ఉంది. ఈ భూమి మీదే దేవుని ప్రేమ మన ఎడలో చూపిస్తున్నప్పుడు, ఈ భూమిపైనే దేవుడు తన కనికరాన్ని మన మీద చూపిస్తున్నప్పుడు దేవునికి మనము తల ఒగ్గటం, లేకపోతే దేవుని పాదాలు పట్టుకోవటం గొప్ప విషయం. అర్థమవుతుందా? ధనవంతుడు ప్రతి దినము కూడా సుఖపడతా ఉన్నప్పుడు లాజరు కనపడలేదా? కనపడ్డాడు లాజరు. ధనవంతుడు మంచి వస్త్రాలు ధరించుకొని ఇంటి బయటకు వెళ్తున్నప్పుడు గుమ్మం దగ్గరే లాజరు కనపడ్డాడు. లాజరు ఎన్ని మార్లు చెప్పుంటాడు అతనికి, అయ్యా యేసు ప్రభు నమ్ముకో, యేసు ప్రభు ద్వారానే జీవము, యేసు ప్రభు ద్వారానే మోక్షము, యేసు ప్రభు నమ్ముకొని నీ పాప జీవితాన్ని విడిచిపెట్టయ్యా అంటే దాటుకొని వెళ్ళిపోతున్న ధనవంతుడు ఎన్నోసార్లు విన్నాలే నేను దేవుడి గురించి. మా అమ్మోళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళే, మా తాతోళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళే, నేను బాప్తిసం తీసుకున్న వాడినే, ఇంకా నేనేం చేస్తే ఏమైంది, దేవుడికి ఎంత కానుకలు ఇవ్వట్లేదు నేను అనుకొని మనసులో లాజరు చెప్పిన మాటలు చెవిలో పెట్టుకోకుండా దాటేసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చచ్చిన తర్వాత కనికరపడయ్యా నా మీనంటే ఏమొస్తుంది? భూమి మీదే దేవుడు నీ మీద కనికరం చూపిస్తున్నప్పుడు నీ పాపం విషయమై ఒప్పుకొని దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడే దాని విషయంలో నువ్వు పశ్చాత్తాపడటం మేలు. హల్లెలూయా. దేవుని సమయం దాటిన తర్వాత నువ్వెంత ఏడ్చినా, నువ్వెంత గొగ్గోలు పెట్టినా కానీ దాని నుంచి పక్కకి రాలే. బైబిల్ గ్రంథంలో చాలా మంది దానికి పెద్ద ఉదాహరణగా ఉన్నారు. వరదలు వస్తూ ఉన్నాయి. వరదలు వస్తూ ఉంటుంటే చాలామంది ఆ వరదల్లో కొట్టుకొని పోతూ ఉన్నారు. కొంతమంది గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని చిన్న చిన్న పడవల్ని తయారు చేసి పంపించినప్పుడు ఆ యొక్క పడవల్లో కొంతమంది ఎక్కి ఒడ్డుకి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఏదో ఒక గ్రామానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఋతమ్మా, ఏదో గ్రామానికి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతున్న సమయంలో మరి దేవుని నమ్ముకున్న ఒక బిడ్డ కూడా అలాగే ఉండిపోయాడు. అతను అడిగారు, నువ్వు రాయా వచ్చి ఒక పడవలో ఎక్కువ, నిన్ను కూడా తీసుకొని వెళ్ళిపోతావు అని. ఎంతమంది వచ్చి బతులన్నా కానీ ఆ పడవలో ఎక్కలేదు. చచ్చిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడంట, అయ్యా నేను నిన్ను నమ్ముకున్నానే, నేను ఈ వరదల్లో ఎందుకు చచ్చాను ప్రభువా, నువ్వు నాకు సహాయం చేయలేదే అని దేవుడిని అడుగుతుంటే దేవుడు చెప్పాడయ్యా, నీ కొరకు 4-5 యొక్క పడవలను పంపించా నేను, ఆ పడవ ఎక్కకుండా నువ్వేం చేసావు, నాకొద్దు అనుకొని వెళ్ళిపోయా. టైం అయిపోయిన తర్వాత ఇంకా దేవుడిని అడిగినా కానీ ప్రయోజనం లేదు. ఇక్కడ ధనవంతుల పరిస్థితి కూడా అదే. టైం అయిపోయింది. దేవుడు భూమి మీద 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఎంతో సమయాన్ని ఇస్తున్నాడు నీకు దేవుడు.
ఎందుకో తెలుసా? నువ్వు మారాలి అని, నీ జీవితం ప్రభువుకి అంకితం అవ్వాలని, నీ ఆలోచన ప్రభువుకి అంకితం అవ్వాలని ఎంతో సమయాన్ని ఇస్తుంటే సమయమంతా బాగొట్టుకొని ధనవంతుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంటే ఏం ప్రయోజనం అండి? ప్రయోజనం ఉంటుందా? దెబ్బ తలకముందే నువ్వు జాగ్రత్త పడాలి, సమస్య రాకముందే నువ్వు జాగ్రత్త పడాలి, అనారోగ్యం రాకముందే నువ్వు జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఒక అపాయం ఉందని తెలిసినోడు ఎవడన్నా పోయి అపాయంలో చిక్కుంటాడా? అక్కడ ప్రమాదం ఉందని తెలిసినోడు ఎవడన్నా పోయి ప్రమాదంలో పడతాడా? పడడు. కానీ మనం మాత్రం అక్కడే పడతామా పడవా? ఖచ్చితంగా పడిపోతూ ఉంటాం. మనం ఏది చేయొద్దని దేవుడు చెప్తాడో దాన్నే చేయటానికి ఇష్టపడతాం. ఇక్కడ ధనవంతుని యొక్క విషయం వస్తే దేవుని కనికరం దాటిపోయిన తర్వాత దేవుని కనికరం కావాలని కోరుకుంటున్నాడు. దేవుడు దాటిపోయిన తర్వాత దేవుని జాలి కావాలని కోరుకుంటున్నాడు, కానీ ప్రయోజనం మాత్రం ఏది కూడా రాలేదు. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము 25వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 25వ వచనం. అయితే లోతు 24 చదువు 19. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొరా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్ని ఆకాశం నుంచి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించిన వారందరినీ, చెప్పండి నాతో పాటు, నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. హల్లెలూయా. సొదొమ గొమొర పట్టణం భయంకరమైన పట్టణం. అది చాలా సార్లు విన్నాం మనం. చిన్నల మొదలుకొని పెద్దల వరకు పాపము చేస్తున్న పట్టణం అది. ఆ పట్టణంలో లోతు ఉన్నాడు. ఆ పట్టణంలో చేస్తున్న పాపము ఎక్కువైపోయి అది దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుడు అనుకున్నాడు కదా, భూమి మీద ఈ సొదొమ గొమొర పట్టణాలు ఉంటే ఇంకా కొన్ని పట్టణాలు నాశనం అయిపోతాయి, శాపగ్రస్తం అయిపోతుందని ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు దేవుడే. హల్లెలూయా. ఏ తండ్రి అయినా కానీ బిడ్డ చచ్చిపోవాలని కోరుకుంటాదండి? కొడుకులు చచ్చిపోవాలి, నాశనం అవ్వాలని కోరుకుంటారా? ఎవరు? వాళ్ళు ఎంత హింసిస్తేనో ఆ మాట వస్తుంది మనకి. ఇక్కడ దేవుణ్ణి కూడా వాళ్ళంతా దుఃఖ పెట్టారన్నమాట. దేవుడు వదిలేశాడు. అయినా కానీ వారి పాపం బీభత్సం అయిపోవటం వల్ల ఇప్పుడు దేవుడు లోతు ఇంటికి వచ్చాడు. లోతు ఇంటికి వచ్చినప్పుడు ఆ యొక్క ప్రజలు లోతు దగ్గరకు వచ్చి ఎవరిని ఇంటికి వచ్చారో వాళ్ళతో మేము పాపం చేస్తామంటున్నారు. ఎంత భయంకరంగా తయారయ్యి చూడండి. దేవుడు అన్ని సంవత్సరాలు వాళ్ళు మారుతారని దేవుడు కనికరాన్ని చూపిస్తానే వచ్చాడు వాళ్ళ మీద, దేవుడు ప్రేమను చూపిస్తానే వచ్చాడు. కానీ వాళ్ళు ఎలాంటి మార్పు కూడా రాలేదు. కళ్ళు కూడా పోయినాయి అన్నమాట వాళ్ళకి. అయినా కానీ వాళ్ళలో మార్పు రాలేదు. లోతు అన్ని సంవత్సరాలు ఉండి దేవుని నమ్ముకొని నరకానికి వెళ్తారు, దేవుని నమ్ముకోండి పరలోకానికి వెళ్తారు, దేవుని నమ్ముకొని మారండి అని అన్ని సార్లు చెప్పినా కానీ వాళ్ళు చెవులు వేసుకున్న వాళ్ళు కాదు. ఏమైద్దిలే, లోతు ఎప్పుడు అట్లాగే చెప్తాడు, మన ఇష్టాలన్నీ వద్దంటాడు, ఈ వయసులో కాబట్టి ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం, ఇప్పుడు కాబట్టి ఎప్పుడు అనుకొని ఆ యొక్క పట్టణం అంతా పాడైపోయింది. ప్రియులారా వినండి, కనికరం దాటిపోయింది. హల్లెలూయా. దయ దాటిపోయింది, జాలి దాటిపోయింది. లోతు కుటుంబాన్ని తీసుకెళ్లి దేవుడు ఊరి చివరిని వేశాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అగ్నిగంధకాలు ఆకాశం నుంచి పడిపోయి అక్కడికక్కడే స్పాట్లు అందరూ చచ్చారు. కొంతమంది ఉప్పు స్తంభాలుగా అయిపోయారు. లోతు ఉన్న పట్టణం ఇప్పటికి కూడా ఉందన్నమాట మన దేశంలో, మన ప్రపంచంలో. ఆ పట్టణం కనుక ఒకసారి వెళ్ళి చూస్తే అక్కడ పడిన అగ్నిగంధకాల దెబ్బకి ఆ పట్టణంలో ఒక్క మొక్క కూడా మలవదన్నమాట. అంతా కూడా నిస్సారం అయిపోయింది. ఎప్పటికి ఉంది ఆ పట్టణం? ఎప్పటికి ఉంది. దేవుడు కనికరిస్తున్నప్పుడే మనం మారాలి. దేవుడు మనకు సమయం ఇస్తున్నప్పుడే మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టుకోకుండా ఏదో ఆదివారం భక్తుల్లాగా వచ్చి వెళ్తా ఉన్నాం అనుకో, కనికరం దాటిపోయిద్ది, సమయం దాటిపోయిద్ది. అప్పుడు నువ్వెంత ఏడ్చినా కానీ
నీకు ప్రయోజనం మాత్రం ఉండదు. ఇక్కడ ధనవంతుడు అదే పని చేస్తున్నాడు. ఏంటిదయ్యా తను చేస్తున్న పని అంటే దేవుని దగ్గర ఏడుస్తున్నాడు. అయ్యా నా మీద కనికరపడయ్యా, నా మీద జాలిపడి నన్ను విడిపించయ్యా అని ఎంత ఏడుస్తున్నా కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. చూడండి ఇంకో విషయం ఏందో చూడండి. యెహోషువ 7వ అధ్యాయము 24వ వచనం. యెహోషువ చదువుతారా? కుమార్తెలు గాడిదలు అందరూ పట్టుకొని ఆ కోరులోయలోకి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ చెప్పండి నాతో పాటు, ఇశ్రాయేలులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. హల్లెలూయా. ఎందుకయ్యా ఒక కుటుంబం అంతటిని చావగొట్టారు అంటే ఇక్కడ ఈ కుటుంబం వల్ల 32 మంది చచ్చిపోయారు. ఎంతమంది చచ్చిపోయారు? 36 మంది. 36 మంది చచ్చిపోయారు. ఎందుకు చచ్చారయ్యా ఇల్లు అంటే దేవుడు ఏం చెప్పాడంటే మీరు ఆ ప్రాంతానికి వెళ్తున్నారు, ఆ ప్రాంతం మీద మీకు జయాన్ని ఇస్తాను నేను, ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని మీరే జయిస్తారు. అయితే మీరేం చేయాలంటే ఆ ప్రాంతాన్ని జయించిన తర్వాత మీరు తిరిగి వస్తున్నప్పుడు అక్కడ ఏ వస్తువు కూడా తీసుకోవద్దు, అది శాపభరితమైంది అని దేవుడు చెప్పినప్పుడు ఇశ్రాయేలులు వెళ్ళారు. ఆ ప్రాంతాన్ని, ఎరుకో ప్రాంతాన్ని జయించారు. జయించి తిరిగి వస్తున్నప్పుడు ఆకాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఏమనిచ్చిందంటే ఆ చచ్చిపోయినోడి దగ్గర, లేకపోతే చచ్చిన దగ్గర ఒక కమ్మ అట్లాగే ఉందన్నమాట, బంగారపు కమ్మ. అదొక ½ కేజీ ఎంత ఉంటుందో మరేది. ఆ కమ్మను చూసేసి దాన్ని పీక్కొని చెవు లోపల పెట్టుకున్నాడు. మళ్ళీ దారిలో వస్తూ ఉన్నాడు, పక్కన ఇంకోటి చచ్చాడు. వాడు వస్త్రాలు బాగున్నాయి, ఆ వస్త్రాలు తీసుకొని తొడుక్కొని ఇంటికి వచ్చేసి ఆ కమ్మని, ఆ వస్త్రాల్ని తీసుకొచ్చి ఇంట్లో, అంటే ఇట్లాంటి ఇల్లులు కాదు కదా, డేరాలు కదా, గొంత తీసి డేరాలో పెట్టిన తర్వాత ఇల్లు వెళ్ళాలి, ముందుకెళ్ళాలి. ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు చిన్న పట్టణం, హాయి అని ఒక పట్టణం. ఈ యొక్క జయించిన పట్టణంలో 1,00,000 మంది ఉంటే 1,00,000 మందిని జయించారు ఇల్లు. ఈ పట్టణంలో కనీసం 100 మంది కూడా ఉండరు. ఈ 100 మందిని ఎలా జయించాలంటే వాళ్ళు 100 మందే కదని 36 మంది వెళ్ళిపోయారు వాళ్ళు చంపటానికి. పోయేసరికి 36 మంది చచ్చారు. పెద్ద పట్టణమేమో జయించారు యుద్ధం చేసి, చిన్న పట్టణం మాత్రం ఓడిపోయారు. అర్థం కాల. అప్పుడు యెహోషువ వెళ్ళిపోయి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఏం తప్పు జరిగింది మా విషయంలో, పెద్ద పట్టణాన్ని జయించామే మేము, ఈ చిన్న గ్రామాన్ని జయించలేకపోయామే అని ఏడుస్తున్నప్పుడు దేవుడు చెప్తాడు కదా, మీ యొక్క గుడారాల్లో పాపం ఉంది. ఏం పాపమయ్యా అంటే నేనేం చెప్పాను మీకు యుద్ధానికి వెళ్ళేటప్పుడు? ఆడ ఏది తెచ్చుకోవద్దని చెప్పానా? చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు దేవుడు, చెప్పాడు. కానీ ఇక్కడ ఆకాను వ్యక్తి ఏం చేశాడు? బంగారపు కమ్మి వస్త్రాలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, మీలో పాపం ముందు వాళ్ళ విచారణ చేయాలి. ఇశ్రాయేలందరూ బయటికి తీసుకొచ్చాడు యెహోషువ. వినండి జాగ్రత్తగా. ఇశ్రాయేలందరూ బయటికి తీసుకొచ్చి వాళ్ళలో ఎవడు పాపం చేసాడని అడుగుతుంటే ఒక్కడు చెప్పట్లా. హాయి పట్టణం మీద మనం ఓడిపోయాం, చిన్న పట్టణం అది. అదిగో ఎరుకో పట్టణాన్ని మనం జయించామే, మనలో పాపం ఉందని దేవుడు చెప్తున్నాడు. ఎవరిలో తప్పు చేసినాడు రాండ్రా బయటకంటే ఒక్కడు కూడా. ఆకాను కూడా నిలబడి ఎవడో తప్పు చేశాడు మనలో రాండి బయటకు అంటున్నాడు. కానీ ఆకాను మాత్రం చెప్పాడు. దేవుడు చెప్పాడు చీటీలు వేయాలి. ఎంతమంది చీటీలు వేయాలి? ఎంతమంది మీద వేయాలి? 100,00,000 మంది ప్రజలు, 20,00,000 మంది ప్రజలు, అంతమంది మేము చీటీలు వేస్తావా? దేవుడు 12 గోత్రాల మీద వేయమని చెప్పాడు. 12 గోత్రాల మీద వేసేసరికి ఆకాను గోత్రం వచ్చింది. ఆకాను తాత పేరు, వాళ్ళ తాత పేరు వచ్చింది. వాళ్ళ తాత తర్వాత వీళ్ళ తాత, వీళ్ళ తాత తర్వాత వాళ్ళ నాన్న తర్వాత ఆకాను. ఆకాను చీటీ వచ్చింది. ఆకాను నోరు తెరిచి సమయం ఇచ్చాడు దేవుడు మారటానికి. ఆకానికి నువ్వు మారు అని ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ ఎన్నో రోజుల నుంచి మొత్తుకుంటున్నా కానీ నేను మాత్రం చేయలేదు తప్పు.
నేను మాత్రం చేయలా, నేనేం తెచ్చుకోలేదని అన్నీ చెప్పాడు. చివరికి చీటీ ఎవరి మీదకి వచ్చింది? ఆకాని మీదకి. అప్పుడు ఆకాని కడగడ కొనుక్కుంటాయ్యా, నేనేనయ్యా చేసింది, మా గుడారంలో మా ఇంట్లో ఉన్న పోయి తూకొని రాని అంటే పోయి వాళ్ళు తూకునేసరికి ఏముందాడా? ఒక చొక్కా బంగారం అంతే. దానికోసం ఎంతమంది చచ్చారండి? 36 మంది వచ్చారు. దేవుడు ఇంక ఊరుకుంటాడా? వాళ్ళందరిని తీసుకెళ్ళి ఆకోరు లోయలో వాళ్ళని చంపేసి కాల్చేసి బూడి చేసి పెట్టాడు. ఎందుకు చచ్చారు వాళ్ళంటే దేవుని కనికరం ఉన్నప్పుడు దేవుని దగ్గర ఒప్పుకోలేకపోయారు, దేవుని దయ ఉన్నప్పుడు దేవుని దగ్గర ఒప్పుకోలేకపోయారు. పదే యెహోషువ అడుగుతున్నా కానీ నోరు తెరిచి చెప్పలేకపోయారు. చివరికి చచ్చిపోయారు. దేవునికి సమయం ఇస్తున్నాడు అక్క చెల్లి అన్న. దేవునికి సమయం ఇస్తున్నప్పుడే నువ్వు దేవుని కోసం బ్రతకాలి, దేవుని నమ్ముకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. సమయం దాటిపోయిన తర్వాత నువ్వు నేను ఎంత వేదన పడ్డా కానీ, ఎంత ఏడ్చినా కానీ ఎలాంటి ప్రయోజనం మనకి ఉండదు. మీకు తెలుసా, నేను బైబిల్ కాలేజీలో చదువుకునేటప్పుడు ఇమానుయేల్ అని ఒక ఆయన ఉండేవాడు. అన్నకు కూడా పెళ్ళయింది, తన భార్య వెళ్ళిపోయింది. భయంకరంగా తాగుతూ ఉంటుంటే అతను తీసుకొచ్చి మా కాలేజీలో పెట్టారు. 1 సంవత్సరం పాటు బాగా చదువుకున్నాడు బైబిల్ కాలేజీలో. మాతో పాటు తిరిగాడు, మాతో పాటు ఉన్నాడు. అన్న నేను ఎక్కువ కలిసి ఉండేవాళ్ళం, అన్నకు నేనంటే చాలా ఇష్టం. అట్లాగా మాతో పాటు ఉన్నాడండి. సడన్గా మరి ఏం జరిగిందేమో కాలేజీ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. సరే బయటికి వెళ్ళిపోయాడు, ఈ సంవత్సరం అంతా దేవుని దగ్గర ఉన్నాడు, దేవుని మాటలు విన్నాడు కదా అనుకున్నాం. వెళ్ళిపోయిన 2 నెలలకే తెలిసింది చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడంటే బయటికి వెళ్ళిపోయి మళ్ళీ బాగా భయంకరంగా తాగేసి చచ్చిపోయాడు. చూడండి, దేవుడు సమయం ఇచ్చినప్పుడే కాలేజీలో ఉండకుండా దేవుని మాటలు వినకుండా వెళ్ళిపోయాడు, జీవితాన్ని పతనం చేసుకున్నాడు. కనుక ఇక్కడ ధనవంతుల్లాగా, ఇక్కడ ఆకానులాగా, లోతు సొదొమ గొమొర ప్రజల్లాగా మనం కూడా దేవుడు సమయం ఇస్తున్నప్పుడు దేవుని పాదాల దగ్గరకు వచ్చి పాప క్షమాపణ పొందకుండా దేవుని దగ్గర యథార్థంగా ప్రభువా నేను పాపిని, రేపు ఉంటుందో ఉంటుందో నాకు తెలియదు, ఈ దినమే నన్ను కడుగయ్యా అని నువ్వు ఒప్పుకోకుండా చచ్చావా నరకంలో ధనవంతుల్లా కళ్ళు తెరవలసి వస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దయ చూపిస్తున్నప్పుడే మనము దేవుని దయని పొందుకోవాలి. దేవుడు కనికరాన్ని చూపిస్తున్నప్పుడే దేవుని కనికరాన్ని పొందుకోవాలి. దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడే మనం చేయవలసిన వాటిని చేయకుండా విడిచిపెట్టి దేవుని పాదాలు పట్టుకోవాలి. కానీ సమయం దాటిన తర్వాత మనం ఎంత ఏడిస్తే ఏం ప్రయోజనం అండి? ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యావు, చదువుకోవటానికి రాము బాగా ప్రిపేర్ అయ్యావు, టయానికి వెళ్ళాలా లేదా రాయటానికి? 1 నిమిషం కనుక వెనకబడితే ఏం చేస్తారు వాళ్ళు? వెళ్ళిపో బయటకు అంటారు. నాకు హాల్ టికెట్ ఉంది, నేను బాగా చదువుకున్నాను, నువ్వు లోపల పండి అంటే నువ్వు టైం దాటి వచ్చావు, అందుకని నీకు అర్హత అంటారంట్రా? ఖచ్చితంగా అంటారు. అలాంటి టయానికి పని, ఆ టయానికి కనుక నువ్వు వెళ్ళలేదనుకో నీ డబ్బులు తగ్గిస్తారా తగ్గిరా? 1 రోజు 2 రోజులు ఊరుకుంటారు, తర్వాత తగ్గిరా? సమయం ఉన్నప్పుడే, దేవుని కనికరం మన మీద ఉన్నప్పుడే మనం మారాలి. చచ్చిన తర్వాత ఈ యొక్క ధనవంతులాగా నా మీద కనికరపడయ్యా, నా మీద జాలి పడయ్యా, నన్ను సరిసించయ్యా, నా కన్నీరు చూడయ్యా, నాకు ఒక చుక్క నోట్లో అయ్యా అన్నా కానీ చుక్క కాదు కదా, ఆ అగ్నిలో యాతన పడాల్సింది. ఈ మాటలు బాగా గ్రహించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తా ఉన్నాం. చూడండి, యోనా గ్రంథం 3వ అధ్యాయం, యోనా గ్రంథం 3వ అధ్యాయం. అక్కడ మనకి నినివే పట్టణస్తులు కనపడతారు. యోనా 3వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినములు చాటించిరి. గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకునేది. ఆ సంగతి నినివే రాజుకు వినపడ్డప్పుడు అతడును తన సింహాసనము దిగియుండి తన వస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తనను ఆయన మంత్రులను ఆజ్ఞేయగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడువై లయమ కాకుండా తన కోపాన్ని చల్లార్చుకున్న గనుక మనుషులు ఏదీ పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి తాము చేయి బలత్కారం మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తం గోనెపట్ట కట్టుకొనవలను. ఈ నినివే వారు తమ చెడుతనమును మానుకొనగా వారు చేసిన క్రియలు దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన
కీడు చేయక మానెను. హల్లెలూయా. చెప్పండి నాతో పాటు, కీడు చేయ మానెను. ఇక్కడ నినివే పట్టణం కనపడుతుంది మనకి. దేవుడు చెప్పాడు కదా యోనాతోటి, యోనా నినివే పట్టణం యొక్క పాపం ఎక్కువైపోయిందయ్యా, నినివే పట్టణంలో ప్రజలు భయంకరులైపోయారు, వాళ్ళకెళ్ళి చెప్పు. ఏమని చెప్తావు? 40 దినాల్లో దేవుని ఉగ్రత రాబోతుంది. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఎన్ని దినాల్లో? 40 దినాల్లో దేవుని ఉగ్రత రాబోతుంది. వెళ్ళిపోయి చెప్పు, వాళ్ళు మారతారేమో అన్నప్పుడు యోనా వెళ్ళాడండి. యోనా వెళ్ళి చెప్పాడు, అయ్యా ఇంకా 40 దినాల్లో దేవుని ఉగ్రత రాబోతుంది. సొదొమ గొమొర్రా మీదకి ఎట్లా వచ్చిందో, నోవాహు దినాల్లో ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా రాబోతుందయ్యా అని చెప్పినప్పుడు నినివే ప్రజలు ఏం చేశారో తెలుసా? వీడు ఎప్పుడు అలాగే చెప్తాడులే అని అనుకోలేదు, కానీ గోనె పట్ట కట్టుకొని తల మీద బూడిద పోసుకొని దుర్మార్గం చేయవాళ్ళు, దుష్టులు అందరూ కూడా ఉపవాసాలు ప్రకటించుకున్నారంట. ఆ విషయం రాజుకు తెలిసి రాజు కూడా ఏం చేశాడు తెలుసా? ఎద్దు కానీ గాడిద కానీ దేనికి మేత పెట్టద్దు, అందరూ 3 దినాలు ఉపవాసం ఉండాలని చెప్పాడు. దేవుడు ఆ యొక్క ఉపవాస దినాలను చూసి, వాళ్ళు పడుతున్న ప్రయాసం చూసి, వాళ్ళు చేసిన కన్నీరును చూసి దేవుడు ఏం చేశాడంటే తాను చేయాలనుకున్న కీడు మానేశాడు. దేవుడు చప్పట్లు కొట్టున్నారు. తాను చేయాలనుకున్న కీడు మానేశాడు. అదేది నినివే పట్టణం అంతా నరకంలో పోయిన తర్వాత ఉపవాసాలుండి కన్నీరు కడితే వాళ్ళు పరలోకానికి వచ్చేవాళ్ళ లేదు. భూమి మీద ఉన్నప్పుడే, దేవుడు కనికరం ఉన్నప్పుడే వాళ్ళు ఏం చేశారంటే, ప్రభువా మేము చేసిన తప్పయ్యా, మేము చేసిన చెడ్డ క్రియలయ్యా, మమ్మల్ని క్షమించయ్యా, మా మీద ఉగ్రత రాకుండా చెయ్యయ్యా, మా మీద శాపం రాకుండా చెయ్యయ్యా అని ఉపవాసాలుండి ప్రార్థన చేయగా దేవుడు వాళ్ళ మీద ఇవ్వాల్సిన కీడుని తప్పించేశాడు. మనం ఎప్పుడైతే దేవుని దగ్గర యథార్థంగా, ప్రభువా నా విషయంలో ఈ పొరపాట్లు జరుగుతున్నాయి, నాకు సహాయం చేయి అని నువ్వు యథార్థంగా ప్రార్థన చేయి, నీ మీద రావాల్సిన కీడుని దేవుడు తీసేస్తాడు. ఎప్పుడు? భూమి మీద దేవుని కనికరం ఉన్నప్పుడే, దేవుడు మనకు సమయం ఇస్తున్నప్పుడే, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడే దేవుడికి లోబడాలి. కానీ దేవుని సమయం దాటిన తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా కానీ ప్రయోజనం ఉండదు, నువ్వు ఎంత బాధపడ్డా కానీ ప్రయోజనం ఉండదు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని కనికరం ఉన్నప్పుడే మనం దేవుని నమ్ముకోవాలి. దేవుడు మనకు సమయం ఇస్తున్నప్పుడే మనం దేవుని విషయంలో యథార్థంగా ఉండాలి. దేవుడు మనకు సమయం ఇస్తున్నప్పుడే పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుడు మనకు సమయం ఇస్తున్నప్పుడే దేవుని కోసం పరిశుద్ధంగా బ్రతకాలి. దేవుని సమయం దాటిన తర్వాత ఆ కాలంలో ఏడ్చినా ప్రయోజనం లేదు, సొదొమ గొమొర్రా ప్రజల్లాగా ఏడ్చినా ప్రయోజనం లేదు, నోవాహు కాలంలో ఉన్న ప్రజల్లాగా వాడలో కొత్త అని ఎంత ఏడ్చినా ప్రయోజనం. టైం దాటక ముందే మనం మారాలి. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ఇంకొక విషయం చూద్దామండి. లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనం చదవండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు ఇంకో మాట చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, కుమారుడా నీవు నీ జీవిత కాలం అంతా ఎలా జీవించాడంట? నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. హల్లెలూయా. చెబుదా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము ఒకటి ఆలోచన చేద్దాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క ధనవంతుడితోటి నువ్వు భూమి మీద 50 సంవత్సరాలు బతికావు కదా, లేకపోతే 60 సంవత్సరాలు బతికావు కదా, ఈ 60 సంవత్సరాలు నువ్వు ఎట్టా బతికావయ్యా అంటే నీకిష్టమైనట్టుగా బతికావు. ఎవరికి ఇష్టమైనట్టుగా? ధనవంతుడికి ఇష్టమైనట్టుగా బ్రతికావు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఫోన్ అనుకుందా, దీన్ని నేనే తయారు చేశాను. ఇది ఎవరిష్టమైనట్టు ఉండాలి? ఈ ఫోను నాకు ఇష్టమైనట్టు ఉండాలా, దీనికి ఇష్టమైనట్టు ఉండాలా? ఎందుకని? దీన్ని తయారు చేసింది ఎవరు? నేను. ఏదైనా కానీ ఒక రోబోనే నేను తయారు చేశాను అనుకుందా, ఆ రోబోకి కళ్ళు ముక్కు అన్ని పెట్టాను. ఇప్పుడు ఆ రోబో ఎవరు మాట వినాలి? తయారు చేసిన వారి మాటే, నా మాటే వినాలి. అది తన ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి దేవుడు నిన్ను చేశాడు, దేవుడే నిన్ను పుట్టించాడు, దేవుడే నీకు ఆయుష్ పోశాడు,
ఆ రోజు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఎవరి మాట వినాలి? నువ్వు ఎవరి ఇష్ట ప్రకారం నడవాలి? ఇక్కడ ధనవంతుడు తన ఇష్ట ప్రకారం నడవటం వల్ల ఏమైపోయాడంటే నరకానికి వెళ్ళిపోయాడు. మన జీవితంలో మనం మన ఇష్టాలు నెరవేర్చుకున్నామనుకో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బైబిల్ గ్రంథంలో తమ ఇష్టాలు నెరవేర్చుకున్న వారి జీవితాలు చాలా పతనావస్థకి వెళ్ళిపోయాయి. చూడండి, మన ఇష్టాలు మనకి నెమ్మది లేకుండా చేస్తాయి. మన ఇష్టం మనల్ని కన్నీరు పెట్టేటట్టు చేస్తుంది. మన ఇష్టం మనల్ని ఒంటరి వారిగా చేస్తుంది. మన ఇష్టం మనల్ని దేవునికి దూరం చేస్తుంది. మన ఇష్టం మనల్ని నరకానికి కూడా తీసుకెళ్తుంది. పెద్ద ఉదాహరణ సంసోను అనే ఒక వ్యక్తి. తను దేవుని చేత పుట్టించబడిన వ్యక్తి. ఎన్నో సంవత్సరాలు తన తల్లిదండ్రులకు పిల్లలు లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు దేవునికి ప్రార్థన చేస్తే దేవుని దూత ప్రత్యక్షమై చెప్పింది అనమాట, అమ్మా నీ గర్భాన సంసోను అనే వ్యక్తి పుడతాడు. ఆ వ్యక్తి ఇశ్రాయేలులందరూ కూడా విడిపిస్తాడమ్మా. ఆ వ్యక్తిని ఇలా పెంచని చెప్పింది. అలాగే పెరిగాడు. కానీ తర్వాత సంసోను తన ఇష్టం చేయటానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఎవరిష్టం చేసుకోవటానికి? దేవుడు నన్ను ఇట్లా పుట్టించాడే, నేను దేవుని నమ్ముకున్నానే, యేసు రక్తం చేత కడగబడ్డానే, దేవుని మందిరానికి వెళ్తున్నానే, ఇంక ఎలా మళ్ళా ఇలాంటి పాపం చేయగలను అని ఆలోచన చేయకుండా తన ఇష్టం చేసుకోవటానికి ఇష్టపడ్డ సంసోను కళ్ళు తీయబడిన వాడై, బలం పోయిన వాడై, గుండు కొరికించుకొని ఒక దాగోను గుడిలో ఒక వ్యర్థుడుగా మిగిలిపోయాడు. కారణం ఏంటంటే తన ఇష్టం నెరవేర్చుకున్నాడు. మన జీవితాల్లో చాలా మంది మనకు కనపడతాడు. నేను ప్రేమించుకున్నామని ప్రేమించుకొని వివాహాలు చేసుకున్న వాళ్ళు ఈరోజు బాధపడే వాళ్ళు లేరా? తెలియని వయసులో ప్రేమించుకొని 17, 18, 15 సంవత్సరాలు ప్రేమించుకొని, మీకు తెలుసండి మా ఊర్లో, నేను చెప్పకూడదు కానీ చెప్తున్నాను, ఆయనకి 500 మంది సంఘం. ఆయన దరిదాపుగా మన రాష్ట్రంలో చాలాసార్లు తిరిగి దేవుని సువార్త చెప్పాడు. ఆయన వాళ్ళ కూతురు ఏం చేసిందో తెలుసా? బీటెక్ చదివింది ఆ అమ్మాయి. ఇంట్లో ఒక 30,000 తీసుకొని ఎవరినో ఒక పిల్లోని ఎత్తుకొని వెళ్ళిపోయింది. పరువు అంతా పోయింది, వాళ్ళ ఇంట్లో పరువు అంతా. ఎందుకు ఆ వయసులో అలా చేస్తున్నారంటే దేవుని ఇష్టం ఏదో తెలుసుకోకపోవడం. దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, నేను దేవుని కోసం బ్రతకాలి కదా అనే ఆలోచన లేకుండా తమ సొంత ఇష్టాలను నెరవేర్చుకోవటానికి చేసినప్పుడు జరిగిన కార్యం ఏందయ్యా అంటే తప్పిపోయిన కుమారుడు ఒంటరి వాడైపోయాడు. సంసోను కన్నీరు పెట్టేశాడు. సంసోను జీవితం అంతా అలసిపోయింది. సంసోను చివరికి ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఎప్పుడయ్యా ఇది జరిగేదంటే నీ ఇష్టం జరిగినప్పుడు. దేవుని ఇష్టాన్ని నువ్వు నెరవేర్చు. దేవా, నేను నీ కోసం బ్రతుకుతాను, నీ కోసం పరిచయం చేస్తాను, నీ కోసం జీవిస్తాను, నీ కోసమే నేను ఉంటాను ప్రభువా, నాలో ఉన్న ఈ పాప సంబంధమైన క్రియలను తీసివేయని దేవుని ఇష్టాన్ని నెరవేర్చు. దేవుని నిన్ను వదిలిపెట్టడం. హల్లెలూయా. లాజరు ఎవరి ఇష్టాన్ని చేశాడు? దేవుని ఇష్టాన్ని. లాజరుకి జ్ఞానం లేదు, చదువు లేదు, ఏమీ లేదు, కానీ దేవుని ఇష్టాన్ని చేయటానికి ఇష్టపడ్డాడు. నువ్వు దేవుని సంతోషపెట్టు. దేవుని సంతోషపెట్టడం ఎలా? దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకొని వాడిని విడిచిపెట్టి ప్రతి ఆదివారం దేవుని దగ్గరకు వస్తా దేవుని కోసం బ్రతకటమే దేవుణ్ణి సంతోషపెట్టడం. కనుక కనికరం ఉన్నప్పుడే పాప క్షమాపణ. మన ఇష్టం కాకుండా దేవుని ఇష్టాన్ని చేయటానికి మనం ఇష్టపడ్డప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. అవ్వా, నీ కనికరం ఉన్నప్పుడే నేను మారుతానయ్యా. నా మీద నువ్వు జాలి చూపిస్తున్నప్పుడే నేను నీ కోసం బ్రతుకుతానయ్యా. ధనవంతుడు నరకానికి వెళ్ళి నరకంలో యాతన పడతా అంటున్నాడు. తండ్రి అయిన అబ్రహామా, నా విషయంలో కనికరపడి నాకు కొంచెం నీళ్లు పంపించు అంటున్నాడు. నరకంలో నువ్వెంత వేదన పడ్డా బయటికి మాత్రం పడలేవు. ఇప్పుడే ప్రభు దగ్గర, ప్రభువా నీ కొరకు బ్రతుకుతానయ్యా, నేను నిన్నే నమ్ముకుంటాను ప్రభువా. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా కాదు నాయన. నా జీవితంలో నీ కోసం బ్రతకటానికి నాకు సహాయం చేయి. నీ కోసం జీవించడానికి నాకు సహాయం చేయి. అందరూ ప్రార్థన చేద్దాం.
ఆ కాలం లాంటి జీవితం నాకు వద్దయ్యా. సొదొమ గొమొర్రా లాంటి జీవితం నాకు వద్దయ్యా. నినివే పట్టణస్థులు తమ పాపం ఎరిగినప్పుడు యథార్థంగా ఒప్పుకున్నారు. ఈరోజు ఉంటామో రేపు పోతామో తెలియదు. ప్రభువా, నా పాపాలు క్షమించయ్యా, నన్ను పరిశుద్ధురాలుగా మార్చయ్యా. నీ కోసం బ్రతకటానికి నాకు సహాయం చేయి ప్రభువా. నీ కనికరం నా మీద ఉన్నప్పుడే నేను నీ కోసం బ్రతుకుతానయ్యా. సమయం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకొని లోకం చెబుతుంది. దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడే నువ్వు మారలేవా? ఇంకెంతకాలం మార్పు లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటావు? ఎంతకాలం వేషధారణ జీవితాన్ని జీవిస్తూ ఉంటావు? ఎంతకాలం దేవునికి అసహ్యమైన వాటిని చేస్తా సంతోషపడతా ఉంటావు? ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నాకు సహాయం చేయి నాయన, నన్ను మార్చు నాయన. నువ్వు సమయం ఇస్తున్నప్పుడే నేను నీకు లోబడతాను ప్రభువా. నా జీవితంలో నీ మార్పు కలగాలి. నా ఇష్టం కాదయ్యా, నీ ఇష్టం చేయటానికి నాకు సహాయం చేయయ్యా. ఇంతకాలం నా జీవితం అంతా నా ఇష్టమే జరుగుతా వస్తుందేమో, నన్ను క్షమించయ్యా. నా ఇష్టం నుంచి నన్ను దూరం చేయయ్యా అని ప్రార్థన చేయండి దయచేసి. ప్రభు మీ ఇష్టాన్ని తీసేసి దేవుని ఇష్టం పెడతాడు. అందరం ప్రార్థన చేద్దాం. మరి సమయంలో మన మధ్యలో ఉన్న శుభ్రకు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో అందరం ఏకీభవిద్దాం. నోరు తెచ్చి అందరూ ప్రార్థన చేద్దాం.